రాత్రి దాదాపు 12 గంటల సమయంలో అబ్దుల్ ఇంటికి పోయే దారిలో కాపు కాసి కొంతమంది దుండగులు అటాక్ చేసి అతన్ని దారుణంగా చంపడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ తాడిపత్రిలో పోలీస్ వ్యవస్థ అనేది నిర్వీర్యమైంది. ఎందుకు చెప్తున్నా అంటే జిల్లా అధికారులను కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఈ మధ్యకాలంలో యాడికి మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. గంజాయి ఇక్కడ నుంటే సప్లై అవుతుందని చెప్పడం కూడా జరిగింది. దానిపైన ఎలాంటి స్పందన కూడా లేకుండా పోయింది. నిన్నటి దినం కూడా గోకుల్ లాడ్జిలో 10-15 కేజీలు గంజాయి దొరికింది. అంటే వీళ్ళు గంజాయి కోసం పోలేదు, కానీ కామన్గా లాడ్జులు చెక్ చేయడంలో భాగంగా ఆ గంజాయి దొరికినా కూడా కనీసం రిపోర్టర్లకు కానీ బయట కానీ రాత్రి 8 గంటల వరకు కూడా సమాచారం మీకోకుండా గోప్యంగా పెట్టుకొని ఎవరన్నా ఫోన్ చేసినా కూడా ఏమి జరగలేదు, కార్స్ ఆడుతుంటే రైడ్కి పోయినామని చెప్తాను. అంటే ఇది బయటికి పబ్లిక్లోకి రాకపోతే ఈ గంజాయి వ్యవస్థను కూడా మూసేసేవాళ్ళు. ఈ గంజాయి తీసుకొని సివిల్ పంచాయతీ పనిచేసేది. సివిల్ పంచాయతీ వచ్చిన వాళ్ళు వినకపోతే టేబుల్ మీద అర్ధ కేజీ పెట్టుకొని వాళ్ళను బెదిరిస్తూ, మీరు పంచాయతీ తినకపోతే గంజాయి కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తూ వాళ్ళు పబ్బం గడుపుతారు. ఈ డివిజన్లో కొంతమంది అధికారులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ సామాన్యులకు ఒక విధంగా, పార్టీ పరంగా ఉండే వాళ్ళకి అధికార పార్టీకి ఒక విధంగా, ప్రతిపక్ష పార్టీకి ఒక విధంగా, ఈ విధంగా స్టేషన్లో జరుగుతారు. నా దృష్టిలో అయితే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలని నేను భావిస్తాను. ఎందుకంటే సామాన్యుడు స్టేషన్కి పోతే న్యాయం జరుగుతుందనే పరిస్థితి వదిలేసి జరిగింది మా కర్మ కనుక్కొని ఊర్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉంటారు. వ్యవస్థ పైన జిల్లాధికారులకు కూడా పట్టుకోలిపి వీళ్ళు ఏది చెప్తే అది నిజమని భావిస్తారు. ఈ మధ్యకాలంలో నేనే ఎస్పీ గారికి మెయిల్ పెట్టాను. వారం 10 రోజుల్లో కొంతమంది రౌడీ షీటర్ను తెలుగుదేశం వాళ్ళను ఎంఆర్ఓ ఆఫీస్కి బైండ్ ఓవర్ చేస్తారు, గంట లోపలనే వాళ్ళని వదిలేస్తారని కూడా నేను అడ్వాన్స్ మెయిల్ పెట్టాను. కావాలంటే నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉంటాయి. స్టేషన్ ఆఫీసర్లే పోయి ఎంఆర్ఓతో మాట్లాడి సెకండ్ల మీద ముద్దాయిల్ని నిడిచిపెడతా అంటే ప్రజాస్వామ్యం కానీ, ప్రజాస్వామ్యంలోని విలువలకు కానీ ఏమర్థం ఉంటుందో నాకు అర్థం కాదు. టీజింగ్ ఎవరో యువకులో వాళ్ళు వీళ్ళు చేస్తారు, పోలీస్ అధికారులే చేస్తారు. చర్యలు ఎస్పీ గారికి తెలిసినా కూడా దానిపైన చర్యలు లేదు. అలాంటప్పుడు ఏమైనా భయం ఉంటుంది వాళ్ళకు. ఏమన్నంటే పొద్దున్నే ఎవరైతే నా ఆఫీస్ కాడికి వస్తారో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ పిలిచేది, బైండ్ ఓవర్ చేసేది, 1 రోజులు రిమాండ్ పెట్టేది. ఏదోలే మా కర్మ అనుకొని మేము అనుభవిస్తాం. ఇప్పుడు ఇదే విధంగా ఉండదు. వాళ్ళ ఆలోచన ఏమిందంటే రెడ్ బుక్లో ఉన్నా, డిజిటల్ డైరీలో ఉన్నా కూడా ఈ సంపాదనతో ఇప్పుడు నేర్చుకున్నాడు, అనుభవం నేర్చుకున్నాడు, మటకా క్లబ్బులు ఇవన్నీ. మళ్ళీ వీళ్ళని తీసుకొని పోయి, లేకపోతే ఎవరెవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను దగ్గర పెట్టుకొని మళ్ళీ వ్యాపారాలు కొనసాగచ్చు. ఈ ఉద్యోగం ఉంటే ఊడితే ఊడనే ధైర్యంతోనే వాళ్ళు చేస్తారు. మనమంతా ఏమనుకుంటా అంటే మా ప్రభుత్వం వచ్చే ఏ అధికారులు ఏం చేసినారో చట్టపరంగా మనం చూసుకోవచ్చు అని మనం అనుకుంటా. అంటే చట్టం లేదు, ఏమి లేదు అని భావించి వాళ్ళ సైడ్లో వాళ్ళు నడుచుకుంటారు. ఈ జంట హత్యలకు కూడా ఈరోజు తాడిపత్రిలో జరిగినానికి పోలీసు వైఫల్యం అని ఏంటికి చెప్తున్నా అంటే పోలీసు వైఫల్యం, మటకా, గ్యామ్లింగ్, గంజా మీద ఉన్న శ్రద్ధ లాండ్ ఆర్డర్ మీద పెట్టింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి ఇప్పుడు కూడా జిల్లా అధికారులు ఆలోచన చేసి తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో లాండ్ ఆర్డర్ కాపాడాలని కోరుతాను.
మేము ఏ నేరం చేయకపోయినా, మా కార్యకర్తలు ఏం చేయకపోయినా కూడా మా వాళ్ళ మీద కేసులు ఉంటాయి, అవతల వాళ్ళ మీద కేసులు ఉంటాయి. జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక దృష్టి పెట్టండి. మీకు తెలిసి తెలియనట్లుందారా, లేకపోతే నిజంగానే మీకు ఇక్కడ జరిగే విషయాలు తెలియదా? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి దీనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.